10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి సన్మానించారు. భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో పంచాయతీకి 2 వంతున విద్యార్థులను సన్మానించి ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు పాఠశాలలో అవసరమైన సదుపాయాలను కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు. మీకు ఇప్పుడు మీరు చదువుకుంటాను పై చదువులంటే ఫీజులు కట్టి కూడా 10th క్లాస్ రోజులు మాత్రమే గుర్తుంటాయి. మీరు ఇంటర్ డిగ్రీ మాధవి మేడం గారికి కొద్దిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని టాప్ ఐఐటీస్లో ఎంటెక్ చేయాలని అనుకుంటున్నాను. సార్ నన్ను మంచి సార్ మాకు ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం కోసం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఉన్న 4 మండలాల నాయకులకు నా హృదయపూర్వక అని ఎండనక వాననక కష్టపడి పనిచేసి పిల్లలు చేసిన సదుపాయాలన్నీ మరి వినియోగించుకొని మరి ఎంత కూడా సస్యశ్యామలం అవ్వాలి. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక మండలం గుసిని పంచాయతీ గ్రామం కూడా గుసినే. అయితే నేను చదువుకుంది దత్తరాజర్ మా టీచర్స్ వాళ్ళు మా కోసం చేసిన ఎంత ఎఫర్ట్స్ నేనైతే ఎప్పటికీ కూడా మర్చిపోలేను. వారు నాపై చూపించిన కేర్ ఆ యొక్క కూడా చూడాలి మిమ్మల్ని. కంగ్రాచులేషన్స్ సార్. ఇలా చేస్తూ చదువు అనేది ఒక బాధ్యతగా మీరు ఒక మంచి మార్గంలో వెళ్తే మన జీవితాన్ని అందంగా మలుచుగా లైఫ్ అంత హ్యాపీగా ముందుకు సాగుతుంది అన్నమాట. ఓకేనా? అందరూ చేస్తారా? మీకు చెప్పిన టిప్స్ అన్నీ బోర్ కొట్టిందా? మనమే ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకోకూడదు. అవతల వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వీ షుడ్ లెర్న్ సంథింగ్. అంటే ఒక అది మనం కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అదేదైనా ఒక లైఫ్లో చాలా ఉండాలి. నాతో మాట్లాడినప్పుడు ఎప్పుడు ఆయన నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మేడం గారి నుంచి కానీ సార్ నుంచి కానీ కొంత ఈ పొజిషన్లో వచ్చినప్పటికీ కూడా ఉండాలి. ఏదేమైనప్పటికీ ప్రపంచ స్థాయిలో మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలి. ద్వారా ఉద్యోగాలు పోతున్నాయన్న భయం, కంప్యూటర్ సైన్స్ శాతంలో మనకి విద్యార్థులు వచ్చే విధంగా ఈరోజు ముందుకు తీసుకువెళ్లే విధంగా మనం చాలా ఇన్స్పైర్ అవుతాం. ఎందుకంటే రాజకీయాల కోసం స్పెసిఫిక్ గా మా లీడర్స్ తిరుగుతారు. రౌతు మాధవి పేరెంట్స్ స్టేజ్ దగ్గరికి వచ్చేసేయండి. నెక్స్ట్ రౌతు మాధవి పేరెంట్స్ రెడీగా ఉండండి. సార్ అలాగే చూడాలి. ఎవరికి సాల్వ్ హెల్ప్ చేస్తారా? నెక్స్ట్ చలమల్లిపేట నుండి చనమల్లు సంజన 590 మార్క్స్. సంజన పేరెంట్స్ స్టేజ్ దగ్గర. మిగతా లీడర్స్ రండి, కూర్చోండి. వేరే ఏ మండలం అవుతున్నప్పుడు ఆ పంచాయతీ లీడర్స్ మాత్రమే ఉండండి. అర్థం చేసుకోండి. దయచేసి కొంచెం కూర్చుంటే స్పేస్ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. పంచాయతీ వాళ్ళు ఉండండి. మిగతా మండలం దిగిపోండి. దయచేసి ఏమనుకోకండి. శంకర్ ఇటు రావాలి. జమ్మా మెడల్ కిల్లార్ రమేష్ సార్ అలాగే చూడాలి. పూసపట్రాక పంచాయతీ లీడర్ కిల్లార్ రమేష్. అక్కడ పేరెంట్స్ అమ్మాయి ముందు రానియండి, తర్వాత కొంచెం వెనక్కి నించున్నాము. మీరందరూ సిహెచ్ గ్రామ పంచాయతీ. నెక్స్ట్ కొల్లవలస పంచాయతీ పొయ్య భాగ్యశ్రీ పేరెంట్స్ రెడీగా ఉండండి. వచ్చేది దూరంగా ఉండండి. కొంచెం స్పేస్. కొల్లవలస తర్వాత పత్తివాడ పంచాయతీ నుంచి మారుపల్లి పోలయ్య, సనాపతి మాధవి, అలాగే పంచాయతీ లీడర్ వెంకటేశ్వర కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పత్తివాడ సనాపతి మాధవి, అలాగే పత్తివాడ పంచాయతీ లీడర్స్. పత్తివాడ తర్వాత చౌడవాడ. కొంచెం బ్యాక్ ఉండండి సార్. చౌడవాడ పంచాయతీ నుంచి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. చౌడవాడ పంచాయతీ కొంచెం బ్యాక్. నెక్స్ట్ రెడీగా ఉండండి. ఒకరు సాల్వ్ ఇవ్వండి. ఒకరు పసుపులేటి భవానీ పేరెంట్స్ రెడీగా ఉన్నారా? కొంచెం దూరం, కొంచెం గ్యాప్ ఉండండి. వాళ్ళు ఫోటో అయిపోయిన తర్వాత మీకు విరుద్దులు. సార్ ఎలా చూడాలి. కోటర్స్కి వెళ్ళిపోయింది నీ పేరు. నా పేరా బేపీకెత్తరా.
నెక్స్ట్ పి నందిని ఏరుకొండ పంచాయతీ మాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగితే, ఒక మెసేజ్ ద్వారా మీకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మేము దాని మీద వారి తల్లిదండ్రులు వాళ్ళ కోసం కష్టపడి ఉంటారు. ఎందుకంటే మా నాన్నగారు టీచరు, అంటే ఇక్కడి నుంచి రాజుగారు పెట్టిన స్కూళ్ళల్లో చదివాం. అంటే మేమేమి ఇప్పుడు కొంచెం పాడైంది స్కూల్ సిస్టమ్, మళ్ళీ దాన్ని బాగు చేయడానికి ఎన్డీఏ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది మన విజయనగరం జిల్లా ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్రంలోనే 3వ స్థానంలో ఉంది. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా నెల్లిమల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న ప్రత్యేకమైన విశేషం ఏంటంటే కేవలం ఏదో అంటే 600కి 590, 593 ఇచ్చిన వాళ్ళ అలా కాకుండా మొత్తం మీద పంచాయతీ పరిధిలో వరకు కూడా తీసుకుని మంచి మార్పు వచ్చిన వాళ్ళని కూడా ప్రోత్సహించి దాదాపు 200 మందికి పైగా విద్యార్థులను ప్రోత్సహించిన పరిస్థితి వరకు మనం చూస్తాం. మరిన్ని వివరాలు మేడం గారు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే అండి. ఈ ఏడాది ఎన్నడూ లేదనగా 10వ తరగతి విద్యార్థి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం లభించిన పరిస్థితి చూస్తాం. ప్రధానంగా చూసినట్టయితే మీ ఆధ్వర్యంలో ఒక భారీ కార్యక్రమం, వాస్తవంగా మీ నుంచి సమాచారం వచ్చినప్పుడు ఒక టాప్ 10 ఏదో ఉంటుందని మేము ఊహించినప్పటికీ కూడా దానికి భిన్నంగా వందల సంఖ్యలో ఈరోజు విద్యార్థిని సన్మానించిన పరిస్థితి. ఏంటి ఇన్స్పిరేషన్ కారణం ఏంటి? ఖచ్చితంగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి విద్యని అందించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకి అధిక మార్కులు వచ్చే విధంగా, వాళ్ళకి మంచి విద్య అందించే విధంగా, ఎందుకంటే ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది. తరతరాలకి మనం ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తును అందించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని విద్యారంగంలో అభివృద్ధి చేస్తూ తీసుకువెళ్ళడం జరుగుతున్నది. దానిలో భాగంగానే మనం ఏం చేసామంటే మన నియోజకవర్గంలో, అంటే మీరు అన్నట్టుగా ఇందాకలా ఎక్కువ మార్కులు వచ్చిన 10-20 మందిని తీసుకొని మనం సన్మానించవచ్చు. అలా కాకుండా ప్రతి పంచాయతీలో స్కూల్స్ ని మనం ప్రోత్సహించే విధంగా 101 పంచాయతీలు, అలాగే 20 వార్డులు, మొత్తం 121 తీసుకొని అందులో టాప్ 2, ప్రతి పంచాయతీలో టాప్ 2 తీసుకొని వాళ్ళందరినీ కూడా, వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఈరోజు పిలిచి మనం ఈ సన్మాన కార్యక్రమాన్ని మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులందరూ కూడా వాళ్ళతో ఫోటోలు తీసుకొని వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం, అలాగే నగదు బహుమతి ఇవ్వడం, అలాగే ఒక మెడల్ ఇవ్వడం, సాల్వా వాళ్ళ పేరెంట్స్ కూడా సాల్వా కప్పి మనం సత్కరించే విధంగా ఈరోజు చేసాం. ఈ కార్యక్రమం అందరం కలిసి చేసాం. ఇది జనసేన నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం చాలా సంతోషంగా ఉన్నది. జనసేన నాయకులందరినీ కూడా, ప్రత్యేకంగా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తనకొచ్చే జీతంతో ఒక ఎంతమంది అయితే అంతమంది 5,000 వస్తే వాళ్ళందరినీ కూడా 40 మందిని ఈరోజు చదివించే పరిస్థితి, అనాథ పిల్లల్ని. అలాగే తన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నత చదువులు చదివే దిశగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు నేను పిలిపిస్తున్నది ఏంటంటే, ఎవరెవరైతే ఇందులో బాగా ఉన్నవాళ్ళైతే మనకు ప్రాబ్లం లేదు, బాగా కడు పేదవారైతే మనం కూడా పిలుపునిచ్చాం. ఎవరైతే సహాయం కావాలో వాళ్ళని ఖచ్చితంగా ఇంటర్మీడియట్, అలాగే తదుపరి విద్య చదివించే దిశగా వాళ్ళకి మనం అండగా నిలబడతామని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎపెక్స్ కాలేజీ వాళ్ళు వచ్చి, వాళ్ళ డైరెక్టర్ రవితేజ గారు వచ్చి అందులో 5 విద్యార్థులకి ఉచిత శిక్ష ఇచ్చిన విధంగా ఈరోజు ఆయన నిర్ణయం తీసుకొని మాతో పాలు పంచుకోవడం కూడా చాలా ఆనందంగా ఉన్నది. విద్య అనేది ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్తారనడానికి నేనే నిలువెత్తు నిదర్శనం. నేను నా భర్త మా ఇద్దరికి విద్యను అందించి, ఇద్దరిని 2 సూట్ కేసులు పెట్టి మన అమెరికాకి మా మామయ్య గారు, అలాగే మా నాన్నగారు వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. మేము ఉన్నత శిఖరాలకి అధిరోహించడానికి అది ఒక బలమైన మెట్టుగా ఆ రోజు తయారైంది. కాబట్టి అదే విధంగా మనం కూడా ఈ విద్యార్థులకు అండగా నిలబడాలి. ముఖ్యంగా మీరు చూస్తే ఈరోజు చాలా మంది మత్స్యకార విద్యార్థులు కూడా ఈరోజు వచ్చారు, విద్యార్థులు. నేనైతే వాళ్ళకి స్పెషల్ గా మా చుట్టుపక్కల ఉన్న, మాకు తీర ప్రాంతం, విజయనగరానికి ఉన్న ఏకైక తీర ప్రాంతం నెల్లిమర్ల నియోజకవర్గం, అక్కడ మత్స్యకార విద్యార్థులకు కూడా మన విద్య ఇచ్చే విధంగా, బాగా చదువుకున్న వాళ్ళని మళ్ళీ ఎంసెట్ కోచింగ్ ఇచ్చి వాళ్ళ ఇంజనీరింగ్ చదువుకుంటాను, ఇంజనీరింగ్ ఏం చదువుకుంటా అది డిగ్రీ చదువుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్లేటట్టు చాలా ఏళ్ల నుంచి మనం కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా కుటుంబాలకు ఈరోజు అందరం కలిపి ఆసరగా నిలబడ్డం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మా జనసేన నాయకులందరూ పాల్గొని అందరికీ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మరొకసారి 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన నెల్లిమర్ల నియోజకవర్గ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ పేరెంట్స్ కి, అలాగే వాళ్ళకి విద్యను అందించిన అధ్యాపకుల్ని మనం మర్చిపోకూడదు. గురువులందరికీ కూడా
మీరు ఇంకా మంచి విద్యని అందరి విద్యార్థులకి అప్పచెప్పండి. అలాగే జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ప్రధాన ప్రాతిపదిక, ఎందుకంటే మోడల్ స్కూల్స్ లో బాగా చెప్తున్నారు, అక్కడ చదువుకున్న విద్యార్థులకు మంచి మార్కులు వస్తున్నాయి. జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ ప్రధాన ప్రాతిపదికగా వాళ్ళకి మంచి విద్య అందించే విధంగా వాళ్ళకి ఏ సదుపాయాలు మనం కల్పించాలన్న విధంగా కూడా మనం ముందుకెళ్తున్నాం. అలాగే రోబోటిక్స్ కాంపిటీషన్స్ కూడా త్వరలో రానున్నాయి. అవి మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే అసెండ్ ఇనిషియేటివ్స్ వాళ్ళు ఇద్దరు కలిపి దాన్ని తీసుకొస్తున్నారు. దానికి కూడా మన నియోజకవర్గంలో చేసే విధంగా వాళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాం. మన విద్యార్థులు అధిక సంఖ్యలో అందులో పాల్గొనే విధంగా ఇలాగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏఐ అంటున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు అయితే పల్లెలన్నీ కూడా చాలా అందంగా ఉండాలి, ఆరోగ్యవంతమైన వాతావరణంలో మంచి విద్యను అందిస్తూ స్వర్ణ పంచాయతీలుగా తయారు చేయాలని ఆ రోజు ఆయన అంటున్నారు. విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని నారా లోకేష్ గారు అంటున్నారు. కాబట్టి వీళ్ళందరి నాయకత్వంలో పనిచేస్తూ ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రతి అడుగు అడుగు ముందుకే వేస్తూ నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా మేము మా నాయకులందరం కూడా కృషి చేస్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వాళ్ళ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన జనసేన పార్టీ నాయకులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది మనం ప్రధానంగా చూస్తున్నాము. తీర ప్రాంతం దాదాపు 27 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలో తీర ప్రాంత విద్యార్థులు సైతం ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి ఫలితం ఉంది. ఇలాగా పంచాయతీ వారికి ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయంగానే చెప్పొచ్చు. ఎందుకంటే పంచాయతీ వారిగా ప్రోత్సహించడం అనేది ఒక భారీ ఆర్థికంగా కూడా వ్యయంతో కూడిన పరిస్థితి. దానికి జనసేనకు సంబంధించిన ప్రతి నాయకులు కూడా సహకరించారని కూడా ఇది నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకమాధవ్ గారు తెలుపుతున్నారు. వీరందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా లోకమాధవ్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ నిలిచి వారిని ఒక దగ్గర చేర్చి విద్యార్థులందరినీ ప్రోత్సహించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.